బీకేపీఎల్ఈ న్యూస్ కి స్వాగతం. హెల్మెట్ వాడండి, ప్రాణాలు రక్షించుకోండి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం దగ్గర జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఉప రవాణా కమిషనర్ ఆర్ సుశీల ఆధ్వర్యంలో మహిళలచే ద్విచక్ర వాహనము నడుపునప్పుడు హెల్మెట్ ధరించుటపై ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొని జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ మహిళలు ద్విచక్ర వాహనం నడుపునప్పుడు హెల్మెట్ ధరించి మరియు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించవలనని, అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడపవలనని సూచించారు. ఈ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం దగ్గర నుండి కోర్టు సెంటర్, పద్మాలయ బేకరీ సెంటర్, సాయిబాబా గుడి, కళానికేతన్ సెంటర్, ముంగమూరు జంక్షన్, ఎస్పీ ఆఫీసు, అద్దంకి బస్టాండు, కొత్తపట్నం బస్టాండ్ మీదుగా మరలా కలెక్టర్ ఆఫీస్ సెంటర్ వద్దకు చేరుకొని మానవహారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోటారు వాహన తనిఖీ అధికారులు ఏ కిరణ్ ప్రభాకర్, కె రామచంద్రరావు, ఎల్ సురేంద్ర ప్రసాద్, జి భాస్కర్ రావు మరియు సహాయ మోటారు వాహన తనిఖీ అధికారులు యు ధర్మేంద్ర, భానుప్రకాష్ మరియు ఏఓ ఎం శ్రీనివాసులు రావు మరియు భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా మహిళా మత్తు జిల్లా ఇన్ఛార్జ్ మరియు జిల్లా కార్యదర్శి తీకల సత్యవతి, భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయరావు, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ తేళ్ల రవికుమార్, మెప్మా మహిళా ఉద్యోగులు, పోలీసు శాఖ మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, రైస్ కాలేజీ మహిళా విద్యార్థినిలు, మహిళా ఎన్జిఓ నాయకులు, షోరూంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు మరియు రవాణా శాఖ సిబ్బంది మరియు హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు. మహిళా వాహన చోదకులతో కూడినటువంటి ఈ యొక్క ర్యాలీని మన పట్టణ ప్రథమ పౌరురాలు సుజాత మేడం గారు నియమాలని పాటిస్తూ మరి ప్రమాదం జరిగినప్పుడు జరిగే ప్రాణ నష్టాన్ని నివారించడానికి వాహన చోదకులతోటి ఈ యొక్క ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ ర్యాలీ మన కోర్టు సెంటర్ మీద నుంచి ఒక డిసిప్లిన్ తో, క్రమశిక్షణతో ర్యాలీని కొనసాగించాల్సి కోరుతున్నాము. అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి ఈ ప్లకార్డ్స్ ని వెనక కూర్చున్నటువంటి ప్రియం రైడర్స్ అందరూ కూడా మరి ప్రజలందరికీ కనబడే విధంగా ఆ యొక్క ప్లకార్డ్స్ ఎంత చక్కగా ఈ యొక్క హెల్మెట్ ధరించి మరి ప్రతి వేరే వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ ద్విచక్ర వాహనాన్ని నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి మరి ప్రయాణం చేయమని చెప్పి మనం ఆడపిల్లలు, మన పట్టణ మహిళలు ఎంత చక్కగా ఈ యొక్క హెల్మెట్ లేకుండా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకుని మాత్రమే మీరు ద్విచక్ర వాహనాన్ని నడపాలి అని ఒక ఈరోజు 36వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈరోజు మహిళలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనకు అందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి కంపల్సరీగా కూడా. మరి ముఖ్యంగా టౌన్స్ లాంటి వాటిల్లో అయితే స్లోగా వెళ్ళాలి. అలాగనే ఎక్కువ మందిని బైక్ మీద 5గురు 6గురు వెళ్ళిపోతారు ఒకసారి, భార్య భర్త పిల్లలు ఇంకా చిన్నపిల్లలు అందరినీ కూడా ఎక్కించుకొని తీసుకువెళ్ళడం. అలాగే ఏదైనా రోడ్డు ఇబ్బంది అయినప్పుడు యాక్సిడెంట్లు జరగడము, అలాగే హెల్మెట్ లేకపోయినట్లయితే మరి తలకి ఇంజ్యూర్ అయిన చాలామంది ప్రాణాలు కోల్పోవడము ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. దీనికి గాను మనం భద్రత కానీ దానికోసం అన్నట్లుగా మనం ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని ఎంత చెప్పినా కూడా మరి ఎవరు కూడా వినకపోవడము, తద్వారా ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉండడము, అలాగే మరి కుటుంబంలో కూడా పెద్దలు కూడా కోల్పోవడం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అందరూ కూడా మరి హెల్మెట్ ధరించాలి. అలాగే 2 వీలర్ వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఇద్దరే, ముందు ఒకరు వెనకాల ఒకరు
డ్రైవరు అలాగే ఇంకొకరు వండి వాళ్ళిద్దరూ కూడా మనము హెల్మెట్ కూడా ధరించినట్లయితే మన యొక్క ఏ రకమైన ఇబ్బంది కూడా కలగకుండా, ఒకవేళ ఎప్పుడు యాక్సిడెంట్ అయినా కూడా తలకి ఇంజూరీ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ విషయాల్ని ఎప్పటి నుంచో మన ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి మరి కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు కూడా ఎవరు కూడా అవేర్నెస్ కార్యక్రమంలో ఎవరు పాల్గొనకపోవడం, ఎవరికి తెలియకపోవడము, ఒకవేళ తెలిసినా పాటించకపోవడము, ఇవన్నీ విషయాల వలన ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడైనా సరే ఈరోజు మరి ఆర్టీఓ ఆఫీసు వాళ్ళ యొక్క రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ యొక్క సహకారంతో మరి నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగిందండి. ఈరోజు మహిళల ప్రోగ్రాము దాదాపుగా 1 వీక్ నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే ప్రతి ఒక్కరు కూడా మరి పోలీసు వారితో అలాగే ట్రాన్స్పోర్ట్ వారితో కూడా సహకరించి అందరూ కూడా ప్రభుత్వాలు ఏదైతే మనకు నిర్ణయిస్తున్నారో అవన్నిటి కూడా మనం పాటించి మన యొక్క ఆరోగ్యాన్ని మన యొక్క భద్రతను కూడా కాపాడవలసింది కనుక కోరుకుంటూ సెలవు. భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు ఉమెన్ హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలి, డబల్ రైడింగ్తోనే వెళ్ళాలి అని చెప్పేసి మేము సూచిస్తున్నాము. కానీ ఇవన్నీ కూడా పాటించవలసింది వాహనదారులు దీని మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే వారి ప్రాణానికి హాని కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి. ప్రతి ఒక్కరూ ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి, ఓవర్ స్పీడ్ కానివ్వండి, ఓవర్ డివైడ్ చేసి వెళ్ళటానికి కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా తగ్గించుకొని వెళ్ళినట్లయితే రహదారి ప్రమాదాలు తగ్గడానికి చాలా అవకాశం ఉన్నది. ప్రకాశం జిల్లా మనది 4వ స్థానంలో మరణాల రేటులో మనది 4వ స్థానం ఉన్నది. ఆ రేటును తగ్గించాలంటే స్వయంగా మనమే నియమాలను పాటించాలి. నియమాలను పాటిస్తూ రహదారిపై వెళ్ళాలని కోరుకుంటున్నాము. అట్లానే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా 4 వైపులా చూసుకుంటూ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మన ద్వారా ప్రాబ్లం అనేది క్రియేట్ కాదు, బట్ ఎదురొచ్చే వాళ్ళు కూడా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. సో అవన్నీ కూడా గమనిస్తూ మీరు వాహనంపై వెళ్ళేటప్పుడు శ్రద్ధ వహించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇంటికి దీపం ఇల్లాలే అంటారు కాబట్టి వారి దగ్గర నుంచి కూడా ఈ హెల్మెట్లపై ఒక అవగాహన అనేది వచ్చినట్లయితే ఇది అందరికీ కూడా శుభసూచకంగా ఉంటుందని ఆలోచిస్తున్నాను.